నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ సంగం రామ్ మందిర్ లంగర్ హౌస్. ప్రజెంట్ వెనకల నవాబులు పరిపాలించినటువంటి నవాబుల కాలంలో సైనికులు భోజనం చేసి విశ్రాంతి తీసుకొని ప్లేస్లో ఉన్నాము. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఏనుగులను కట్టేసేవారు అట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానో. నేను ప్రజెంట్ లంగర్ హౌస్లో ఉన్నాను. సో లంగర్ హౌస్కి అయోధ్య రాముడికి ఏమి సంబంధం అనుకుంటున్నారు కదా? సంబంధం ఉన్నది. ఇక్కడ రాముడు 8 సంవత్సరముల నాడు వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ రాముడి విగ్రహము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీసాల రాముడిగా దర్శనమిస్తాడు. ఇంతకీ రాముడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు? రాముడికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఏమున్నవి? ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ఏ కథలో విన్నాము రామసేతు రాయి గురించి. రామసేతు రాయి అంటే శ్రీలంక. రావణుడిని చంపడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు సీతమ్మ లంకకు వెళ్ళినాడు అని విన్నాము. సో దానికోసము ఎంతోమంది వానరులు జై శ్రీరామ్ అని వ్రాసి రాయిని సముద్రం లోపలికి వానరులు విసిరినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక వారధి కట్టినారు అని విన్నాము. ఇప్పటికీ ఆ సాక్ష్యమే ఉన్నది. అట్లాగే శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు రామసేతు రాయి కూడా వదిలి వెళ్ళాడు అన్నమాట. సో ఇప్పుడు అయితే అప్పట్లో ఈ నది ప్రవాహం చాలా పెద్దది. కానీ ఇప్పుడు నదీ ప్రవాహము చిన్నదైనా ఇక్కడ విడిచిపోయిన రాయి మాత్రము ఇంకా ఆయనకు గుర్తుగా ఇక్కడ ఉన్నది అన్నమాట. భక్తుల కోసము ఈ రాయిని ట్యాంకులాగా కట్టినారు. దానిలో ఈ రాయిని ఉంచి భక్తులు ఎవరైనా కోరికలు కోరుకొని రాయి మీద కాయిన్ కరెక్ట్గా పడేలా వేస్తే కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకము. వారి కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కులు చెల్లిస్తారు. రాముడు ఇక్కడికి వచ్చిపోయినాడు అన్న నిలువెత్తు నిదర్శనము ఇదే. ఈ గుడిని మఠాధిపతులు పీఠాధిపతులు చూస్తున్నారు. ఇక్కడ జరిగే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు వస్తారు. భక్త రామదాసు అందరికీ తెలిసిందే. అతను నిజాం ప్రభువుకు మేనేజర్. ఆయన లెక్కలు రాసేవాడు. అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన డబ్బులు వస్తే ఫస్ట్ భద్రాచలము రామదాసు గుడిని కట్టిస్తాడు. అప్పుడు లెక్కలు చూస్తే డబ్బులు తక్కువ పడతాయి. ఎవరు ఇస్తారు అని నిజాం ప్రభువు రామదాసుని అడగగా, నేనైతే ఇవ్వలేను, ఎవరికైతే మందిరము కట్టించినానో ఆయనే ఇస్తాడు అంటాడు. అయితే అప్పుడు గోల్కొండ నవాబు రామదాసుని కారాగారంలో బంధిస్తారు. కొన్ని రోజుల తర్వాత స్వప్నంలో కనిపించి, మీ డబ్బులు మీకు ఇచ్చేసినాము, నా భక్తుని విడిపించు అని టేబుల్ మీద రత్నాలు, వెండి, బంగారము, డబ్బులు అన్నీ పెట్టినాను. అప్పుడు నిద్ర నుంచి లేచి చూస్తే నిజంగానే అన్నీ ఉంటాయి. నిజంగా ప్రభువు అప్పుడు నిజాం ప్రభువు అప్పుడు సిపాయికి ఆదేశం ఇస్తాడు. రామదాసుని విడిచేయమని ఆదేశిస్తాడు. అయితే బయటకు వెళ్ళనని రామదాసు చెప్తాడు. నేను వెళ్ళను. ఎందుకు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చి విడిపించినారో వాళ్ళే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అని. అయితే రాముడు దిగ్భ్రాంతుడవుతాడు. అప్పుడు స్వయంగా వచ్చి విడిపించుకొని పోతాడు. రాముడు భక్త రామదాసుని అడుగుతాడు, నీ కోరిక ఏమి అంటే, ఏ రూపంలో వచ్చినావో ఆ రూపంలోనే ఇక్కడ ఉండిపో అని అంటాడు. అయితే ఎవరైనా అప్పుల బాధ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి అప్పులు పోవాలి అని మొక్కుకుంటే అప్పులు పోతాయి. ఎవరికైనా అప్పులు ఉండకూడదు. రాముడు ఒక మనిషి రూపంలో వచ్చినాడు. ఎక్కడైనా రాముడి గుళ్ళలో రాముడికి మీసాలు ఉంటాయా? కానీ ఈ గుళ్ళో స్వామికి శంకుచక్రాలు, మీసాలు ఈ విగ్రహానికి ఉంటాయి. ఇది ఈ గుడి హిస్టరీ. ఈ గుడిలోనే శివలింగం ఉన్నది, చూస్తున్నారు కదా ఎంత బాగున్నది. శివలింగానికి ప్రతి ఒక్కరూ ఇట్లా నీళ్ళతో అభిషేకం చేస్తున్నారనమాట. నేను కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని
శివలింగానికి నీళ్లు పోస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా శివలింగం ఎంత బాగున్నది చూడండి. చాలా బాగున్నది శివలింగము. ఈ గుడిని మటుకు ఎవరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇంత మంచి చరిత్ర కలిగిన గుడి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనము వెంకటరమణ స్వామి ఆ గుడిలోనే వెంకటరమణ స్వామి ఉన్నారు. ఈ స్వామికి ఎదురుగానే గరుత్మంతుడు చిన్న విగ్రహం, కంచు విగ్రహం ఉన్నది. ఇక్కడ నటరాజు ఉంది. ఇట్లా పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది. వెంకటరమణ స్వామి చూస్తున్నారు కదా, గుడిలో ఉన్నారు, ఎంత బాగా ఉన్నారు. అలంకరణ, పూల అలంకరణతో స్వామి అసలు నిజంగా ఇక్కడే ఉన్నారా నిలబడి అన్నట్టుగా ఉన్నారనమాట స్వామి. ఈ గుడి వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి గుడి లోపలే. ఇన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా పైన. నేను వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయ్యి ఉన్నది, క్లోజ్ చేసేసారు. టైమింగ్స్ వచ్చేసి 5 to 11 వరకే అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక బయట నుంచి మీకు చూపిస్తున్నాను లక్ష్మీనరసింహ స్వామి. ఇట్లా వస్తే ఇదంతా గుడి ఆవరణ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పోతే మనం ఇది గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇది గర్భగుడి అనమాట. మనము లోపలికి వెళ్తూ ఉన్నాము, గుడి లోపలికి. చూడండి ఇక్కడ ఇట్లా వెళ్తే స్వామి మనకు కనిపిస్తారు. చూడండి స్వామి లోపల, అంటే ఈ గుడి కూడా క్లోజ్ చేసేసారు. లోపల ఉన్నారనమాట రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి. ఈ గుడికి ముందర అన్ని దీపాలు పెట్టారు. అన్ని ప్రమిదలలో దీపాలు, మళ్ళీ ఒత్తులతో దీపాలు, ఇది పిండి దీపాలు పెట్టారు. ఇది మొత్తము గర్భగుడి అనమాట. చూడండి స్తంభాలు, అప్పటి స్తంభాలు అనమాట. ఎంత చెక్కు చెదరకోకుండా చాలా గట్టి పటిష్టంగా ఉన్నాయి. గంటలు, స్తంభము చాలా బాగుందన్నమాట. ఆ పాతకాలం ఎట్లా ఉందో అదే గుడి అట్లే ఉంచినారు. ఆ గుడిని ఏమీ మరమ్మత్తు ఏం చేయలేదు, చాలా బాగుందన్నమాట గుడి. ఇది చూడండి, ఇది గుడి పైన అనమాట. చక్రం ఉన్నది, నామాలు ఉన్నాయి. ఇక్కడ ఆ గుడి వచ్చేసి వెంకటరమణ స్వామి గుడి. ఆ గుడి పైన కూడా చక్రం ఉన్నది. చెట్లు, అన్ని విగ్రహాలు అనమాట. విగ్రహాలు, ఈ గోపురాలు చూస్తున్న గోపురం మొత్తం పైన గోపురాలు. ఇది మొత్తం గుడి ఆవరణ. ఇది ధ్వజస్తంభము, స్వామి గుడికి ఎదురుగానే ధ్వజస్తంభము. ఇది వచ్చేసి స్వామి ఊరేగించే పల్లకి అనమాట, తేరులాగా. ఇది జాతర అప్పుడు, పండగలప్పుడు తీస్తారు. ఇది ఇంకొక ఇది అనమాట, ద్వారము. ఇది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు ఇక్కడ డిఫరెంట్ ఏమంటే చూడండి, 2 పాదాల మధ్యలో ఇట్లా నామాలు లాగా పెట్టారు. మధ్యలో నామం ఉంది, 2 కాళ్ళు ఉన్నాయంట. కాళ్ళ మధ్యలో డిఫరెంట్గా ఉంది ఇది. అందుకోసమే మీకు చూపిస్తున్నాను, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఆ నామాలకి అటు ఇటు శంకు చక్రాలు ఉన్నాయి, కానీ చాలా బాగుంది. చూడండి కాళ్ళు ఆకారంలో ఉంది. 2 కాళ్ళ మధ్యలో నామం వచ్చినట్టుగా ఉంది, పొడుగ్గా అనమాట. ఇక్కడ కూడా చూడండి ఇంకో గోపురము. ఇక్కడ చక్రం ఉన్నది. ఈ గోపురానికి అటు ఇటు అన్ని వానరులు ఉన్నాయన్నమాట. చూస్తున్న వానరులు అంటే కోతులు అంట. కోతులు రాళ్ళు, అంటే రామసేతు నిర్మించడానికి నేను చెప్పాను కదా, జై శ్రీరామ్ అనేసి రాయి మీద ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ రాయి మీద జై శ్రీరామ్ అనేసి వేసి సేతువు అది సీతమ్మ వారిని తీసుకురావడానికి వారిది కోసం ఇట్లా రాయి వేస్తారనమాట. రాయిని నీళ్ళలో వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసేసి వినాయకుడు చూస్తున్నారు కదా, వినాయకుడు చెట్టు కింద ఎంత ముద్దుగా పాలరాతితో చాలా బాగున్నాట. ఇదేమంటే చింత చెట్టు, డిఫరెంట్ అన్ని రాగి చెట్టు, యాప చెట్లు అట్లా చెట్లలో ఉంటే, ఇదేమో చింత చెట్టు కింద కూర్చోపెట్టారు విగ్రహాన్ని. చాలా బాగుంది. ఇందాక చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన ఈ టెంపుల్ ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.